గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే కన్న తల్లిదండ్రులకు, తోడబుట్టిన సోదరులకు, అక్క చెల్లెలకు ఎన్నో ఆశలు ఉంటాయి. అంటే ఆ ఆడకూతురు అత్తగారింటికి పోయిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కోవద్దు, ముఖ్యంగా భర్త చేతిలో ఇబ్బందులను పడకూడదు, అత్తమామల దగ్గర కూడా ఎలాంటి మాట తీసుకురాకుండా ఆ సోదరి ఆనందంగా జీవితం గడపాలి, నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో కూడా తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్నదమ్ములు కూడా కోరుకుంటూ ఉంటారు. వరకట్న వేధింపులు అనేవి ఈ రోజుల్లో సహజంగా మనం చూస్తూనే ఉన్నాము. వాటి గురించి ఎంతోమంది విడిపోతూనే ఉన్నారు. ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చి వరకట్న వేధింపులు, దానివల్ల కేసులు, కోర్టులు అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. దీనికి భిన్నంగా ఆలోచించారేమో ఆ అన్నదమ్ములు. రాజస్థాన్కు చెందిన ఆ సోదరి యొక్క అన్నదమ్ములు కట్న కానుకలతో అంగరంగ వైభవంగా ఆ ఆడకూతురు పెళ్లి చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే అసలు ఆమెకు ఎంత కట్నం ఇచ్చారని చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు. ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తమ చెల్లి పెళ్లి తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి ఆ అన్నదమ్ములు అనుకున్నారేమో కానీ దాదాపుగా ఆమెకు మంచి భర్తని అందిస్తూనే 21 కోట్ల ఆస్తిని కానుకగా ఇవ్వడం జరిగిందనమాట. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ఇది. 21 కోట్ల ఆస్తి అంటే మామూలు విషయం కాదు. వింటుంటేనే నోరెళ్ళబెట్టే అంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ అన్నదమ్ములు తమ ముద్దుల చెల్లికి పూర్తి స్థాయిలో ఎంత ఇచ్చారంటే 15 కేజీల వెండి, 1.5 కోటి నగదు, అలాగే కేజీ బంగారం ఇవ్వడం జరిగింది. మరికొన్ని ఆస్తులు అంటే 131 ఎకరాల భూమితో పాటు మరికొన్ని ఆస్తులను కలిపి ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 21,000 కోట్ల 11,000 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన వీడియో అయితే ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది వాస్తవం అనమాట. రాజస్థాన్లో జరిగింది ఈ సంఘటన. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో కట్న కానుకల గురించి వేధింపులు అని చెప్పేసి ఎన్నో కేసులను మనం చూస్తూనే ఉన్నాము. పుట్టింటికి ఒక ఆడకూతురు రావడం అనేది సహజ సిద్ధంగా జరగడానికి కారణం ఏంటంటే వరకట్నం అనేది చెప్తూనే ఉంటారు. కానీ ఇవన్నీ పెళ్లి తర్వాత తమ చెల్లికి రాకూడదని అనుకున్నారేమో కానీ ఆ అన్నదమ్ములు అంగరంగ వైభవంగా తమ చెల్లికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపారు. సుఖశాంతులతోటి 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పేసి అందరం కోరుకుందాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు